అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రి నారాయణ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ భేటీలో మొత్తం 16 అంశాలు చర్చకు వచ్చాయి. వీటిలో 12 అంశాలకు ఉపసంఘం ఆమోదం తెలిపింది. భూములు కేటాయించిన సంస్థల పనితీరు, నిర్మాణాల పురోగతిపై సమీక్ష జరిపారు. గెయిల్ ఇండియా లిమిటెడ్, అంబికా దర్బార్ బత్తి సంస్థలకు అప్పట్లో కేటాయించిన భూములు సరైన స్పందన లేకపోవడంతో వాటిని రద్దు చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఇకపై భూములు ఇచ్చిన సంస్థలకు ఖచ్చితమైన టైం లైన్స్ ఇవ్వబోతున్నామని, సూచించిన గడువులోపు పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయితే నిర్వహించారు. ఈ సమావేశానికైతే మంత్రి నారాయణతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మామూలుగా అయితే హాజరవటం, దాంతో పాటు అధికారులంతా హాజరయ్యారు. అదేవిధంగా వర్చువల్ గా ఏదైతే కందుల దుర్గేష్ తో పాటు మన ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ అయితే ఇద్దరు కూడా వర్చువల్ గా అయితే హాజరైనట్లయితే మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సమావేశంలో అంటే మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో దాదాపుగా 16 అంశాలకు గాను 12 అంశాలకు అయితే మంత్రివర్గ ఉపసంఘం అయితే ఆమోదం పొందినట్లయితే ప్రధానంగా అయితే మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా ఏదైతే ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం, ఏదైతే అమరావతి ప్రాంతంలో భూ కేటాయింపులకు సంబంధించిన నిర్ణయంపై ప్రధానంగా అయితే చర్చ అయితే నిర్వహించారు. దీనికి సంబంధించిన ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి 2 ఎకరాల భూమి కేటాయింపు, అదేవిధంగా జియాలజికల్ సర్వే సంస్థకు 2 ఎకరాల భూ కేటాయింపు, అదేవిధంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి 5 ఎకరాల భూమి కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు 3 ఎకరాలు కేటాయిస్తూ ఆమోద ముద్ర అయితే వేసినట్లయితే మనం చూస్తున్నాం. ఈ 4 సంస్థలకి ఏదైతే ఈ 4 సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులు రివైజ్ చేసి ఈ రోజు అయితే ఆమోద ముద్ర వేసినట్లయితే మనకు ప్రధానంగా అంటే ఏదైతే 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి ఈ భూ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి భూములు అయితే ఏదైతే రివర్స్ చేసినట్లు మనం చూస్తామో, అదే కాకుండా గతంలో కేటాయించినటువంటి గెయిల్ ఇండియా లిమిటెడ్, అంబికా అగర్బత్తికి ఏదైతే అంబికా దర్బార్ బత్తికి సంబంధించిన ఈ యొక్క సంస్థకు సంబంధించినటువంటి ఈ 2 సంస్థలకు కేటాయించిన భూములు అయితే రద్దు చేస్తూ కూడా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం మరో కొత్తగా 6 సంస్థలకైతే భూ కేటాయింపులు అయితే చేసినట్టు చూస్తాను. ఈ యొక్క ఏదైతే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించి 2 ఎకరాలు, అదే ఏపీ గ్రామీణ బ్యాంక్ కు సంబంధించి మరొక 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 0.4 ఎకరాలు, అదే విధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో 0.5 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ సంబంధించి 0.5 ఎకర్స్, అదే విధంగా బీజేపీకి రాష్ట్ర బీజేపీ కార్యాలయం నిర్మాణానికి కూడా మరొక 2 ఎకరాలు కేటాయించడం, అదే విధంగా భూములు కేటాయించిన సంస్థలకి ప్రస్తుతానికైతే ఏదైతే టైం బాండ్ అని కూడా నిర్ణయించడం అయితే ఈ యొక్క జరిగినటువంటి ఉపసంఘం అయితే టైం బాండ్ కూడా ఇప్పటికైతే ఫిక్స్ చేసినట్లు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ముఖ్యంగా 2014 నుంచి 2019 మధ్య కాలంలో దాదాపుగా 130 సంస్థలకు భూ కేటాయింపులు అయితే జరిగినాయి. వాటన్నిటికి సంబంధించి ఇప్పటికే 1270 ఎకరాలు భూమి కేటాయించినట్లు కూడా ఉపసంఘం అయితే ఈ రోజు అయితే తెలిపినట్లయితే మనం చూస్తాను. అదేవిధంగా ప్రస్తుతానికి ఈ సంస్థల్లో కొంతమంది మాత్రమే నిర్మాణాలు చేపట్టారు. ఎవరైతే నిర్మాణాలు చేపట్టలేదో ఆ సంస్థలన్నింటిని కూడా రద్దు చేశాము. ఇప్పుడు ఏదైతే నిర్మాణాలకు ఏదైతే ఆమోదం భూ కేటాయింపులు ఏదైతే సంస్థలకి భూ కేటాయింపులు చేసామో ఈ సంస్థలన్నీ కూడా టైం బాండ్ నిర్ణయించడం, వారికి సకాలంలో కానీ నిర్మాణాలు చెప్పకపోతే వారందరికీ ఏదైతే భూములు కేటాయించిన అన్ని కూడా రద్దు చేస్తామంటూ కూడా వారికి ఇచ్చినటువంటి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించి కూడా మేము ఇచ్చామని చెప్పేసి కూడా మంత్రివర్గ ఉపసంఘం అయితే చెప్పింది. ప్రధానంగా ఇందులో ఇప్పటికే అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే గత 5 ఏళ్లలో కూడా ఏదైతే ప్రభుత్వాలకి కేటాయించిన అంటే 1270 ఎకరాలు కేటాయించి 130 సంస్థలకు సంబంధించి 1270 ఎకరాల భూమిని కేటాయిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 రాజధానుల నేపథ్యంలో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చాలా కంపెనీలు భయపడి కొన్ని కంపెనీలు నిర్మాణాలు చేపట్టకుండా వెళ్ళిపోవటం, కొన్ని సంస్థలు అయితే భయపడిపోయినట్లు కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ ఆ సంస్థలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ భూ కేటాయింపులకు సంబంధించి కూడా కొన్ని అర్జీలు పెట్టుకోవటం అయితే వచ్చినాయి. వాటికి సంబంధించి కూడా దాదాపుగా 64 సంస్థలకు దాదాపుగా 884 ఎకరాల భూమిని కూడా ఇప్పటికే కేటాయించామంటూ కూడా మంత్రివర్గ ఉపసంఘం అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే చెప్తుందో వీటన్నిటికీ కొన్ని టైం బాండ్ అయితే ఫిక్స్ చేసి ఆ టైం బాండ్ లో కానీ ఎవరైతే ఏ సంస్థ అయితే వాటికి సంబంధించిన సమయంలో కానీ ఈ యొక్క నిర్మాణాలు చేపట్టుకుంటే వారందరినీ కూడా మేము తొలగిస్తాం భూములను కూడా ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం నుంచి మంత్రి నారాయణ అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఓకే, రైట్. థాంక్యూ కృష్ణ.